వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటో కాదు, జై హనుమాన్కి సంబంధించిన మంచి అప్డేట్ అనమాట. కీలక మార్పులంట. సైలెంట్గా పని కానిచ్చేస్తున్న ప్రశాంత్ వర్మ. జై హనుమాన్లో కీలక మార్పులు, రంగంలోకి ఆస్కార్ విజేత. అదేంటో ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ షేర్ చేసుకుందాం. ప్రశాంత్ వర్మ ప్రతిష్టాత్మక చిత్రం జై హనుమాన్ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా తాజాగా ఈ చిత్ర సాంకేతిక బృందంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. హనుమాన్కు పనిచేసిన టెక్నీషియన్లు స్థానంలో కొత్త దిగ్గజాలు రంగంలోకి దిగారు. ఈ ఎపిక్ సీక్వెల్ కోసం ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీత బాధ్యతలు చేపట్టగా సినిమాటోగ్రాఫర్గా లక్కీ భాస్కర్, ఫేమ్ మినీష్ రవి ఎంపికయ్యారు. రిషబ్ శెట్టి హనుమంతుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం తోడవడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిన్న చిత్రంగా వచ్చి పాన్ ఇండియా రేంజ్లో ప్రభంజనం సృష్టించిన తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పింది మైథాలజికల్ ఎపిక్ హనుమాన్. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా వస్తున్న జై హనుమాన్ పనులను దర్శకుడు ప్రశాంత్ వర్మ వేగవంతం చేశారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఫిబ్రవరి నెలలో చారిత్రాత్మక ప్రదేశమైన హంపీలోని అంజనాద్రి బెట్టలో జై హనుమాన్ ప్రారంభ పూజ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ సైలెంట్గా పక్క ప్రణాళికలతో కొనసాగుతోంది. శ్రీరాముడికి హనుమంతుడికి ఇచ్చిన వాగ్దానం చుట్టూ తిరిగే ఈ కథాంశం ప్రేక్షకులను సరికొత్త ఆధ్యాత్మిక సాహసోపేత ప్రపంచంలోకి తీసుకెళ్లనుంది. కాంతారా ఫేమ్స్ రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపిస్తుండటంతో ఈ సీక్వెల్కు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పటికే విడుదలైన ఆయన లుక్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆయనతో పాటు ఈ చిత్రంలో రానా దగ్గుపాటి ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు సమాచారం. హనుమాన్లో హీరోగా మెప్పించిన తేజ ఈ సీక్వెల్లోనూ తన పాత్రతో అలరించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. కీలక మార్పులు ఏంటంటే జై హనుమాన్ సినిమా సాంకేతిక విభాగంలో ప్రధాన మార్పులు చోటు చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా అయింది. గత చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్లు స్థానంలో కొత్త నిపుణులు వచ్చి చేరారు. హనుమాన్ శివేంద్ర దాశరథి ఫోటోగ్రాఫర్గా వర్క్ చేయగా సీక్వెల్ కోసం మొదట ఎస్ తిరునావుక్కరన్ ఎంపిక చేశారు. అయితే తాజాగా లక్కీ భాస్కర్ చిత్రంతో తన ప్రతిభను చాటుకున్న నిమిష్ రవి డిఓపిగా బాధ్యతలు చేపట్టారు. గత చిత్రానికి గౌరవ హరి సంగీతం అందించగా ఈ భారీ సీక్వెల్ కోసం ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి రంగంలోకి దిగారు. ఆయన స్వరాలు ఈపిక్ డ్రామాను మరీ స్థాయికి తీసుకెళ్తాయని చిత్ర యూనిట్ నమ్ముతుంది. 2024 సంక్రాంతికి విడుదలైన హనుమాన్ 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. ఒక చిన్న చిత్రంగా మొదలై పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్గా నిలిచింది. దీంతో సహజంగానే జై హనుమాన్పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తెలుగులో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో మన అద్భుతం అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రశాంత్ వర్మ టేకింగ్, రిషబ్ శెట్టి నటన, కీరవాణి సంగీతం తోడైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదండి జై హనుమాన్ మూవీకి సంబంధించిన అప్డేట్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు ఇలాగే వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.